ఇది చాలా విచిత్రమైనది. ఒక రాతి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించినప్పుడు అది మనందరికీ భగవంతుడిగా మారిపోతుంది. కానీ ఒక ప్రాణమున్న మనిషి గుడిలోకి వెళ్ళినప్పుడు తన మనస్సు, తన తనువు, తన ఆత్మ ఇవన్నీ పాషాణంలా మారిపోతాయి. అసలు నేను ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానో ఆలోచించండి. మనిషి ఏం కోరుకుంటాడంటే అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ తనకు విజయం దక్కాలని. కానీ ఇక్కడికొచ్చి తను ఓడిపోతాడు. అసలు ఎందుకలా? ఈ ఆట మొత్తం ఆలోచనది, అవగాహనది, దృష్టికోణానది, అలాగే బాధ్యతది. పాషాణపు ఆ విగ్రహం దానికొక బాధ్యత ఉంది. ఆశ అనే బాధ్యత. ఈ ఆశ దాన్ని పట్టుకునే అందరూ గుడికొస్తూ ఉంటారు. అలాగే మనిషికి కూడా ఒక బాధ్యత ఉంది. దాన్ని తాను మర్చిపోతాడు. ఇక ఆ బాధ్యత ఏమిటంటే, ఏ గుడిలో ఏ భగవంతుణ్ణి తను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నాడో ఆయన ఎప్పుడు ప్రసన్నమవుతాడంటే మీరు సంపూర్ణంగా ఆయనకి అంకితమైనప్పుడు. అసలు ఈ అంకితం అనే భావనే లేనప్పుడు ఇక భగవంతుడు ఎప్పటికీ ప్రసన్నం కాలేడు. తన బాధ్యతను అర్థం చేసుకోవడానికి బదులు మనిషి కేవలం ఒక పని చేస్తుంటాడు అంతే. ఒక పూలమాలను సమర్పిస్తాడు. ఇక కేవలం అందుకే తను ఓడిపోతాడు. మీరు పూలమాల సమర్పించండి, నైవేద్యం సమర్పించండి, కానీ మీ మనసులో పూర్తిగా అంకితభావం ఉండడం మంచిది. అలా మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మీరు మనిషిగానే ఉన్నారంటే అప్పుడే భగవంతుడు కూడా ప్రసన్నమవుతాడు. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.